సార్ ఈ 7 మాటలు ఆల్రెడీ చెప్పిన ఆన్సర్‌నే వీళ్ళొకరు అడుగుతా ఉన్నారు. ఇందులో ఏమైనా కొత్తగా ప్రశ్న ఉందేమో సార్ మీరే దృష్టికి తెస్తున్నాను. మరి 7 మాటలు గుడ్ ఫ్రైడే రోజు చెప్పినటువంటి సందర్భంలో ఈ 7 మాటలను వివరించడానికి ఆసక్తిపరులైన విశ్వాసులు, స్త్రీ పురుషులు అందరూ సంఘంలో బోధిస్తుంటారు. సంఘంలో పురుషులు కూడుకున్నప్పుడు స్త్రీలు బోధించడం వాక్య ప్రకారమా? లేదా ఈ విషయంలో ఏమైనా సరిచేసుకోవాలా? ఏం లేదు. అసలు ఎన్నోసార్లు చెప్పాను, ఆడవాళ్ళు సంఘములో మౌనంగా ఉండవలెను అంటే అధికారము చెలాయించే విషయం, పరిపాలన చేసే విషయంలో మాత్రమే వాళ్ళు మౌనంగా ఉండాలి. కానీ ప్రభువును స్తుతించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి కూడా స్త్రీలు యోగ్యులే, అర్హులే, ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థన చేయొచ్చు, దైవ సందేశాన్ని కూడా స్త్రీలు ప్రకటించవచ్చు. ఈ సంగతి మనకు 1 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా తేటగా స్పష్టంగా మనకు ఆయన తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 4-5 వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను, కత్తిరించుకొనుటకైనను క్షౌరము చేయించుకొనుటకైనను స్త్రీ అవమానమైతే. 4వ వచనం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. అంటే ముసుగు వేసుకొనకుండా ప్రార్థన చేయొద్దన్నాడు, ముసుగు వేసుకోకుండా ప్రవచించొద్దన్నాడు. కానీ అసలు ప్రార్థనే చేయొద్దు, ప్రవచించనే వద్దని లేదే. తల మీద ముసుగు ఉండాలి అని రూల్ పెట్టాడు. ఇప్పుడు ముసుగు వేసుకోకుండా ప్రవచించొద్దు అన్నాడంటే అసలు ప్రవచనమే చెప్పొద్దని అర్థం కాదుగా. ప్రవచనం చెప్పొచ్చు అని చెబుతున్నాడుగా, ముసుగు వేసుకో అన్నాడు అంతే. కనుక ప్రవచించడం అంటే సంఘంలోనే, అది వీధిలో సువార్త చెప్పేది ప్రవచించడం కాదు. ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగడానికే ప్రవచిస్తున్నాడు అని చాలా తేటగా చెప్పబడింది. 1 కొరింథీ 14వ అధ్యాయములో మరి దయచేసి 4-5 వచనాలు. 4 భాషలతో మాట్లాడాలంటే 4 భాషతో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. మరి అది ప్రవచించడం అంటే సంఘం కొరకే. అన్య భాషలు మనకే క్షేమాభివృద్ధి కలిగిస్తాయి, ప్రవచనం సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తాయి. సువార్త చెప్పడం ప్రవచనం కాదు, సంఘము కొరకు దైవ సందేశం ఇవ్వడం ప్రవచనం. స్త్రీ కూడా ప్రవచించవచ్చు, ముసుగేసుకోమన్నాడు. కనుక ఏమి ఇబ్బంది లేదు. స్త్రీలు కూడా నేనెన్నో నేర్చుకున్నాను. స్త్రీల దగ్గర నేను నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చార్ల్స్ కౌమన్ అమ్మగారు రాసిన గ్రంథాలు నన్ను ఎంతో బలపరిచినాయి. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే డైలీ డివోషన్, తర్వాత ఎల్ఎన్జి వైట్ అమ్మగారు సెవెంత్ అడ్వెంటిస్టు స్థాపకురాలు, ఆమె రాసిన ద గ్రేట్ కాంట్రవర్సీ అనే బుక్ ఎన్నోసార్లు 30 సార్లు చదువుకుంటాను. చాలా ఇంత లావు పుస్తకం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆడవాళ్ళు అయితే ఉన్నది, బైబిల్లో ప్రవక్తలు ఉన్నారుగా. కనుక మొత్తమే వాళ్ళని తీసి పారేయడం అనేది అసలు ఎక్కడ మాట్లాడదు. తుమ్మొద్దు, దగ్గొద్దు, ఏం అనొద్దు, ప్రార్థన మొదలు పెట్టొద్దు, పాట మొదలు పెట్టొద్దు, వాక్యం చదవద్దు అని భయంకరంగా వాళ్ళను కఠోరంగా అణిచివేసింది బ్రదరన్ సంఘం. అందుకే బ్రదర్ భక్త్ సింగ్ గారు అక్కడి నుంచి బయలుదేరి ఆయన వేరే స్వతంత్ర సంఘం పెట్టుకున్నాడు. ఆయన ముందు బ్రదరన్లో బ్రదర్ సైలస్ ఫాక్స్ గారితో కలిసి సేవ చేశారు బ్రదర్ భక్త్ సింగ్ గారు. ఇదే ఆయనకు నచ్చలేదు. ఆడోళ్ళు అయినంత పాపానికి దేవుళ్ళు ఆరాధించొద్దా? అసలు మొత్తం మీద తుమ్మినా దగ్గినా అసలు సైలెన్స్ అంటే అదేంటండి, మరీ అంత కఠినంగా ఉండొద్దు. సంఘ పరిపాలన మనం ఇవ్వం వాళ్ళకి, పాస్టర్లను చెయ్యం. ఎందుకంటే అపోస్తలులో ఒక్క స్త్రీ కూడా లేదు. పురుషుడేమో క్రీస్తుకు సూచన, స్త్రీ ఏమో సంఘానికి సూచన. ఈ పోలికలు ఉన్నాయి కనుక మనం ఒక క్రమం పాటిద్దాం.
అంతేగాని అసలు నువ్వు టోటల్ సైలెంట్గా ఉండాలి అని అంటే అది న్యాయం కాదని చెప్పి ఫాక్స్ గారిని వదిలేసి ఆయన వేరే సంఘం ఎలీము సంఘం అని మొదలుపెట్టాడు. ఎలీము తర్వాత ఇటీవలి కాలంలో హెబ్రోన్ అయింది. కాబట్టి ఇబ్బంది లేదు. ఏడు ప్రసంగాలు కానీ ఏ ప్రసంగమైనా కానీ మన సంఘంలో కొన్నిసార్లు కానుకల ప్రార్థన స్త్రీలు చేస్తారు. కొన్నిసార్లు దేవుడు నాకు ఇది బయలుపరిచాడని దర్శనం కొంతమంది ప్రకటిస్తారు, సాక్ష్యాలు ఇస్తారు. స్త్రీలంటే మనకు అపారమైన గౌరవం ఉంది. ఆడవాళ్లలో నుండి నేను ఎంతో వాళ్ళ ఉపదేశము, వాళ్ళ ప్రార్థనలు ఎంతో నేను నేర్చుకున్నాను. నా జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీలందరూ ఉన్నారు. కొత్తపల్లి అహరోన్ గారి కుమార్తె కెజియమ్మ గారు, ఆమె ప్రార్థన చేసేటప్పుడు నేను అనుకున్న నేను కూడా ఈమెలాగా ప్రార్థన చేయాలి. ఆమె ప్రార్థించేటప్పుడు ఆమె ఉపయోగించే మాటలలో నుండి కొన్ని ప్రసంగాంశాలు ఎత్తుకున్నాను నేను. అంత అభిషిక్తురాలు. కొన్నిసార్లు దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నప్పుడు పాస్టర్లే ఇవాంజలిస్ట్లే పోయి ఎంత గద్దించినా అది మొండి దయ్యం పోను అంటది. పోను అంటే మీరు ఎంత చెప్పినా వెళ్ళను, నేను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చానంటది అది. కెజియమ్మ గారు పరిగెత్తి ఒక్క అంగలు అక్కడికి వెళ్ళి, మాట్లాడకు, ఏస్తున్నామో ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపోమంటే ఈ 10 మంది పాస్టర్లు చెబితే పోని దయ్యం చెప్పగానే వెళ్ళిపోయేది. మా మేనమామ కూతురు ఆమె, కొత్తపల్లి అహరోన్ గారి కూతురు అని చెప్పి మిర్యాలగూడలో ఉండేది. అంటే కేవి జేకబ్ గారి మా తాతగారి అన్న కొడుకు కూతురు ఆమె. అంటే అట్లా ఆడవాళ్ళు నేను ఎలా తీసి పారేసిన తప్పది, జెండర్ని బట్టి కాదు. ఇప్పుడు మగవాళ్ళే పరిపాలన చేయాలి అంటే మగవాళ్ళు మహా తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళందరూ ఇడియట్స్ స్టూపిడ్స్ అని అర్థం కాదు అది. కానీ ఇప్పటికి కూడా హెబ్రోన్ సహవాసంలో స్త్రీలు ఎక్కడ పెద్దగా ప్రసంగం చేసినట్టు కనపడదు కదా. వాక్యం చెప్తారు అంటే ఇప్పుడు పురుషులు పరిపాలన అవసరాన్ని బట్టి వాళ్ళు టైం తీసుకుంటారు. వాళ్ళు ఆరాధన పాటలు నడిపిస్తారు, వాక్యము చదువుతారు. అసలు వాయిసే వినబడకుండా అనేది అంత కఠినంగా లేదు హెబ్రోన్లో. పాస్టర్షిప్ అయితే ఇవ్వరు, అది పెంతెకోస్తు అయినా ఇవ్వరు, హెబ్రోన్ అయినా ఇవ్వరు. ఓకే సార్.